నమస్తే అన్న. నమస్తే. అన్న మీ పేరేనా? నా పేరు దుడుకు లక్ష్మీనారాయణ. నేను బీసీ సంక్షేమ సంఘం నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఓకే. ఎమ్మెల్సీ ఓటు ఉన్నదా అండి మీకు? మాకు ఉన్నది డిగ్రీ 2093లోనే కంప్లీట్ అయింది ఎన్జీ కాలేజీలో. ఓకే. నేను గత 4 పర్యాయాల నుంచి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓటు ఓటు వేస్తూ ఉన్నారు. వేస్తాం. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది, బై ఎలక్షను. ఇప్పుడు ఇక్కడ మొత్తం 52 మంది ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేయబోతూ ఉన్నారు. మీరు ఎవరికి మీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ గతంలోనే తీర్మాన్ మల్లన్న గెలిచి ఓడినటువంటి వ్యక్తి. గత 10 సంవత్సరాల నుంచి ఆయన బహుజన గొంతుకగా ఉన్నటువంటి నిజాయితీగా పబ్లిక్కి తెలియజేసినటువంటి వ్యక్తి. వారు తీర్మానం మల్లన్నకి వేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా వేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ కూడా ఒకటి బలంగా ఉండడం జరిగింది. ఉద్యోగ సంఘాలు, బీసీ సంఘాలు అందరూ ఎప్పుడో నిర్ణయించడం కూడా జరిగిపోయింది. ఆయన గెలుపు ఖాయం చేయడం కూడా జరిగింది. అయితే మల్లన్న గారికి మీరు మీ బీసీ సంక్షేమ సంఘం నుంచి మీరు మద్దతు ఇస్తున్నారా? పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. వ్యక్తిగతంగా కాదు, సంఘపరంగా కూడా ఉన్నటువంటి బీసీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. బీసీలని ఇచ్చినా గెలిపించుకోకపోతే మాది కూడా తప్పు అవుతుంది కాబట్టి తప్పనిసరి ఆయనను గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా తనకున్న యావదాస్తిని గవర్నమెంట్కి రాసిచ్చి ఈరోజు జీరో పాలిటిక్స్, అంటే ఏ ఆస్తి లేకుండా జీరో పాలిటిక్స్లోకి వస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తూ ఉన్నారు? అది 100% ఇది పొలిటికల్గా డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయంగా చేయడం జరుగుతుంది. జీరో పాలిటిక్స్గా రావడం చాలా సంతోషదాయకం, అందరికీ ఆదర్శంగా కూడా ఉంటుంది. ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, అన్ని పార్టీలకు కూడా ఆదర్శంగా నిరూపించబడినటువంటి వ్యక్తిగా తాను ఎంతో పై స్థాయికి పోయిండు. ప్రకటించినప్పుడే ఇప్పటికీ బహుజన గొంతుకగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏ సమస్యలు ఉన్నాయో తాను స్వయంగా చెప్పినటువంటి వ్యక్తి. వారిని ఒక బహుజనులే కాదు అన్ని వర్గాలు ఆదరిస్తారని అనుకుంటున్నాం. వారిని ఆదరిస్తారు, తప్పనిసరి గెలిపిస్తారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? నా పేరు మమత. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా మేడం? ఉంది. ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? తీర్మాన్ మల్లన్న. అయితే అప్పుడు గెలవాలనుకున్న సార్ మాట్లాడే విధానం యూట్యూబ్లో చూసి సార్ గన కమెంట్ పెట్టేది నేను, సార్ గెలిస్తే బాగుండు అనిపించింది. ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నా. సార్కి వేస్తా ఈసారి ఓటు. ఓకే. మీ నిరుద్యోగుల సమస్యల మీద అతను చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా? మాట్లాడతాడు సార్, ఖచ్చితంగా మాట్లాడతాడు అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇట్లా సార్ది యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంది కాబట్టి అతను రోజు న్యూస్ చెప్పడం వల్ల ప్రశ్నిస్తాడని అనిపిస్తుంది నాకు. మాకు న్యాయం చేస్తాడు అనిపిస్తుంది. సార్ గెలిస్తే టైం దొరుకుతుంది మాకు, ఇంకా పోస్టులు కన్నా పెరుగుతాయనే నమ్మకం ఉంది నాకు. మాకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నా, ఉంటాయి ఖచ్చితంగా సార్ గెలిస్తే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రావణ్ కుమార్. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉంది? ఉంది. ఈసారి ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో 52 మంది పోటీ చేస్తూ ఉన్నారు. ఇందులో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ టైం తీర్మానం మల్లన్నకి వేసాం, ఈసారి కూడా అతనికి వేద్దాం. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? బీసీ నాయకుడు, కొంచెం వాయిస్ రైజ్ చేస్తాడు, అన్నిటి గురించి మాట్లాడతాడు, సమస్యలను పరిష్కరిస్తాడు. మీ నిరుద్యోగుల పక్షాన ఆయన అధికార పార్టీలో ఉన్నారు కదా, తను మీ సమస్యల మీద మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందండి? పోరాటం చేస్తున్నావు కదా, అందుకే మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీ లీడింగ్లో ఉంది కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి కొంచెం చేసే అవకాశాలు ఉన్నాయి. మన నల్గొండ జిల్లా కేంద్రం ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర ఉన్నాము. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? తఫీ, మొహమ్మద్ తఫీ. ఎవరికి ఓటేద్దాం? ఎవరికి తీర్మానం మల్లన్న. తనకి ఎందుకు వేయాలని? ప్రశ్నించే గొంతు, పాలకపక్షం ప్రతిపక్షం ఇవేం వ్యత్యాసం లేకుండా ప్రశ్నించే గొంతు తను కాబట్టి ఆయనకి వేస్తాం. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలపై గత పాలకుల అవినీతి
వైఫల్యాల మీద ప్రజా గొంతుకై ఎలుగెత్తిన గొంతు అతను. ఆయన ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు అతను అధికార పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కదా, నిరుద్యోగుల సమస్యల మీద తను మా చట్టసభలో పాలక పక్షం లేదు, స్వపక్షం లేదు. తను ఈ ప్రజల మధ్యన, ప్రభుత్వం మధ్యన, పాలకుల రేవంత్ రెడ్డి గారి మధ్యన వారధిగా నిలబడతాడు. నిలబడి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాడని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎంత మెజార్టీతో గెలవబోతావు? దాదాపు 1,00,000 దాటుతుంది. థ్యాంక్ యూ. 1,00,000 దాటుతుంది. పక్కా గెలుస్తాడు మల్లన్న. ఇంకోటి, అతను ఒక ప్రశ్నించడమే కాకుండా ఏది సహాయం చేసిన దాన గుణ సంపన్నశీలుడు అతను. విద్య విషయంలో, వైద్యం విషయంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనైతే నేను మల్లన్న నుంచి సహాయం పొందిన వ్యక్తిని. అంటే నేను కాదు, నా వ్యక్తిగతంగా నేను ఏ సహాయం పొందలే. కానీ ఒక పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటూ నీట్స్ రాసిర్రు. ఎస్సీ హాస్టల్లో ఉంటూ నీట్స్ రాసి గవర్నమెంట్ స్కూల్ ఇంటర్మీడియట్ చేసి తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఎంబీబీఎస్ కొట్టేసిర్రు. ఆ పిల్లలు ఇద్దరు అన్నదమ్ములు ఎంబీబీఎస్ సీట్స్ సంపాదించారు. తొడుక్కోవడానికి బట్టలు లేకపోతే మల్లనిచ్చిండు, ఫీజులు కట్టిండు, పుస్తకాలు ఇప్పించిండు. మల్లన్న పక్కా గెలుస్తాడు. అయితే గెలవాలి మల్లన్న. అయితే తనకున్న ఆస్తి గవర్నమెంట్కి రాసిచ్చి జీరో పాలిటిక్స్లోకి వచ్చారు. దాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తారు? స్వాగతించాల్సిన అంశమే కదా. ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బే ప్రామాణికంగా రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ మల్లన్న అట్లా లేదు కదా. ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి వచ్చిండు, ప్రజల పక్షాన నిలబడతాడు. రైట్ టు రీకాల్ కూడా చేస్తా అని చెప్తుండు కదా. అవును. ఇంతకంటే హర్షించదగ్గ విషయం ఏముంటుంది? 100% మల్లన్న గెలవాలి. పక్షాన నా వంతు బాధ్యత, నా వంతు కర్తవ్యం నిర్వహిస్తా. మునుగోడు కాన్స్టిట్యున్సీలో నా మాయముంత ఉంది. నల్లగొండ కాన్స్టిట్యున్సీలో నేను మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నా. నేను చేస్తా. నేను నిరంతరం కష్టపడతా. మల్లన్న గెలుపు కోసం కష్టపడతా. తనని ఎప్పుడైనా కలిశారా మీరు? మొన్న వచ్చింది కదా ముస్లిం కమ్యూనిటీ మొత్తాన్ని నేను వెంట ఉండి పరిచయాలు చేపించి ప్రాధేయపడ్డాం. మేము మల్లన్న గెలవాలని ప్రాధేయపడ్డాం. తను ప్రశ్నించే గొంతని చేసాం. థ్యాంక్ యూ. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.